నవ్వించే ఓ కమెడియన్ కి ఓ రోజు కడుపున పుచ్చి కేకలేస్తే ఆ కేకల్ని కూడా కామెడీ అనుకుని కనపడ్డ ప్రతివాడు నవ్విస్తుంటే ఆ కమెడియన్ పడ్డ కష్టాల్ని మనకి మళ్ళీ కామెడీగా చూపించి నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. వన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప సిగ్గుపడింది చాలు, వెళ్ళి టిఫిన్ పట్టరా వెళ్ళు. బాగా కవర్ చేసి కరెక్టే, మనం కవర్ చేయాలి. ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ఫైటింగ్ కి బ్రూస్లీ మర్చిపోయావా? లేదు సార్, లేదు, వచ్చేస్తుంది. వస్తుందా? వస్తే వెళ్ళు. అది కాదు సార్. ఫైటింగ్ కి బ్రూస్లీ, రాసుకోవడానికి పాలి, ఆడుకోవడానికి గోళీ, కామెడీకి ఆలి ఉండాలి. మేడం ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాను మేడం. కాకినాడ కాజా, మంచినీళ్ళ కూజ, పెళ్లికి బాజా, జబర్దస్త్కి రోజా. ఇవన్నీ నేను చెప్పానంటే మీరు నన్ను రైటర్ అనుకుని ఉండొచ్చు బహుశా, కానీ నేను రైటర్ని కాదండి, యాక్టర్. అసలు యాక్టర్ గా పుట్టడం అంటే ఒక అదృష్టం అండి, మహాదృష్టం. ఏమే టిఫిన్ బట్టరా. మా ఆవిడ పేరు రోలి. రోలియా అంటే రోజా గారిలోంచి రో, మీలోంచి లీ తీసి రోలి అని పెట్టా. మనిషి కూడా చూడడానికి రోల్లా ఉంటది అనుకోండి. ఏంటి ఇవ్వు, ఇటు నా వైపు చూసి ఇవ్వాలిగా. అరే ఇలా ఇవ్వమ్మా. రోలీ ఏంటే ఆలీ గారిని చూసిస్తానేంటి, మొగుడు అయినా నేనా? నీకు 100% నువ్వే, నేనైతే మాత్రం కాదు. ఆ గోల్డెన్ ఛాన్స్ ఆయనకు చాలు, వదిలిపడింది చాలురా. ఏంటి రోలీ, ఎందుకు నవ్వుతున్నావు? మీరు గురువారం పూట జబర్దస్త్ ఆర్టిస్ట్ కదండి, కామన్ మ్యాన్ అని అవుతాడు. ఇంట్లో వైఫ్ నవ్వకపోతే ఎలా బాగుండదు కదా. జబర్దస్త్ లో నన్ను చూసే మా మామగారు కూడా పిల్లనిచ్చి పెళ్లి చేశారు. నాకు పిల్లతో పాటు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఇచ్చారు. అందులో ఉందామని చెప్పి హైదరాబాద్ వదిలేసి మరి ఈ ఊరు వచ్చి ఇక్కడ ఇంట్లో ఉంటున్నాను. ఓహో, కొత్త పిల్లం ఒకట నన్ను చూసి నవ్వు ఆపుకోలేకపోతుంది. ఇంకా చాలు. హర్ట్ అవుతాడు పాపం, అలా నవ్వితే ఎలా? సారీ రాయి వచ్చింది, ఎక్స్ప్రెషన్ కాదు. రాయి వచ్చి పన్ను ఊడిపోయింది ఇక్కడ. పెద్దానికి అంతసేపు నవ్వకు. అరే అంతసార్లు నవ్వకు. అప్పుడప్పుడు నవ్వితే అలంకారాల్లో ఉంటది, విపరీతంగా నవ్వితే వికారాల్లో ఉంటది. అరే కాలిపోద్ది, మూసి కాలిపోద్ది. సాగనవ్వు నువ్వు, వెళ్ళు లోపలికి వెళ్ళు, ముందు చెప్తాను. నరికేస్తాను అనవసరంగా నవ్వే ఉంటాయి ఏమనుకుంటున్నావు? దానికి నవ్వు ఆపు, నీకు దండం పెడతాను, ఆపే తల్లి. అల్లుడు గారు, అల్లుడు గారు, మామగారు, అల్లుడు గారు, మామగారు గూడ్స్ బండి రివర్స్ గేర్ లో వచ్చినట్టు ఎలా వచ్చారు మీరు? ఇటు తిరగండి. నేను తిరగలే కానీ అల్లుడు గారు మర్చిపోయాను. పెళ్లిలో మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చాను, అలాగే ఇంటి ముందు పెట్టుకోవడానికి కార్ ఇవ్వడం మర్చిపోయాను. ఆ కీస్ ఇచ్చేద్దామని వచ్చాను అల్లుడు గారు. థ్యాంక్ యూ. మంచి మామ. ఎండను పడి మీరు మా ఇంటికి వచ్చారు, హాయిగా కాళ్ళు చేతులు కడుక్కుని చక్కగా ఏదో ఏనుగు ఏట్లో స్నానం చేసేట్టు అలా నవ్వకండి. అలా మిమ్మల్ని చూస్తుంటే నవ్వు ఆగట్లేదు అల్లుడు గారు. ఎండను పడి ప్రయాణం చేసి వచ్చారు. మీ అమ్మాయి బ్రహ్మాండమైన ఉప్మా చేసింది, తీయండి. అది అడ్డు తీయండి, చెప్తాను. అది అడ్డు తీయండి, ఉప్మా చేసింది. అరే నీళ్ళేవో తేడా చేసినట్టుంది, బాగా కడుపు నొప్పిగా కూడా ఉందండి. పోయి నెల 200 కదా వచ్చింది, ఇప్పుడు 500 వచ్చిందండి కరెంట్ బిల్లు. ఏమైందిరా? రే చెప్పరా ఇది. అరే ముందు లే కూర్చో. ఇది పోయిన నెల 200 వచ్చింది కదా, ఇప్పుడు 500 ఎందుకు వచ్చింది చెప్పరా? అడిగిన దానికి చెప్పరా, ఎందుకు కరెంటు బిల్లు వచ్చింది? మీరు ప్రశ్న వేసిన పని చేసినట్టు పంచి కాదు, ప్రశ్న చెప్తున్నా. 500 ఏళ్ళతో కడుపు నొప్పి ఎక్కువైపోతుందండి బాబు, చచ్చిపోతున్నాను. అసలే కొత్తూరు, ఏం ఎక్కడున్నా ఏం తెలియదు బాబు. కడుపు నొప్పిగా ఉంది బాగాను. ఎప్పుడు నుండి? నేను రాత్రి నుంచి ఉంది. ఒక మంచి మాత్ర ఇవ్వమ్మా. ఇదిగో ఇది పొద్దున్న. ఏమైందిరా? ఏమైంది? నేనే గురువారం మీరు నేనే
లక్షవారం వస్తాను. రాత్రి 9:30కి నేనే మాత్రవరా. అరే లోపలికి వచ్చి కొట్టేద్దాను ఉందా, కానీ గదంతా నువ్వు అక్కడవే ఉన్నావు. ప్రతి వాడికి ఇది ఒక వేళాకోళం అయిపోయిందండి. కడుపు నొప్పి నేను చచ్చిపోతుంటే అర్థం చేసుకోరే. మాత్రం ఎవరే అసలు కింద కూర్చొని నవ్వుతున్నావు. రే కూలిపోయిలా ఉందిరా మెడికల్ షాపు. నువ్వు బయటికి రాను. రే చచ్చిపో. నువ్వు బయటికి రా. బయటికి రాను. వెళ్ళరా నువ్వు. నాకు మందులు అవుతా ఏమొద్దు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచే. రోలీ బాగా కడుపు నొప్పిగా ఉంది. కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేడి నీటిలో వేసి ఉప్పు ఏదో కలిపితే చచ్చిపోతున్నాను ఇక్కడ కడుపు నొప్పితోటి. ఏమైంది రోలీ? మా తాతయ్య చనిపోయాడటండి. ఓ మై గాడ్. పరామర్శించడానికి వెళ్ళాలి మా బాబాయ్ని. అయ్యో ఊరుకో. ఛీ. నవ్వుతావంటే తప్పు. ఎవడన్నా చూస్తే తిట్టుకుంటారు. అలా నవ్వకూడదు. తాతయ్య అనకూడదు తెలుసా. చూసావా అది బాధ అంటే అలాగ ఉండాలి. ఊరుకోండి. అమ్మా నేను ముందు వెళ్తూ ఉంటాయని మొహం చూడలేను. నువ్వు వచ్చేసి అంతే. సారీ అండి. ఒకసారి అక్కడికి వెళ్ళి నేను కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి. ఇంతమంది నవ్వుతారు. నన్ను వదిలి వెళ్ళిపోయావా తాతయ్య? అరే మీ తాతయ్య చచ్చిపోయాడని మిమ్మల్ని పరామర్శించడానికి జబర్దస్త్ నుంచి మా అల్లుడు రాకెట్ రాఘవ వచ్చా. నేనేరా జబర్దస్త్ వస్తాను. రే ఆగు. నువ్వు ఆయనతో పాటు వెళ్ళిపోయినావు ఇక్కడే. ఆగు. మీ తాతయ్య పోయినప్పుడు ఒక 5 నిమిషాలు అందరం కలిసి శ్రద్ధాంజలి ఘటించాలిగా. ఎందుకు నవ్వు వస్తుంది మీకు? ఎందుకు నవ్వుతున్నావు? నన్ను చూస్తే నా మొక్కలో ఉన్న కోతులు ఆడుతున్నాయా? ఊరుకోండి సార్, మీరే కోతులు ఉంటారు. వాళ్ళంటే ఏదో నవ్వుతున్నారు. మీరు ఇక్కడ గాడిదలా కూర్చొని నవ్వుతే బాగుందా? ఎంత అసహ్యంగా ఉంటుంది. నాకు బాధగానే ఉందయ్యా, కానీ మిమ్మల్ని సారీ అండి, ఈ ఊర్లో నేను ఉండను. మా మామగారు ఎంత ఫ్లాట్ ఇచ్చినా సరే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఈ నవ్వులేవో జడ్జిలు నవ్వు ఉంటే ఈ మాటకి మొత్తం స్కిట్లన్నీ కొట్టిండేవాడిని. ఎప్పుడైనా ఎదురైందా ఇలాంటిది? ఎంత హెవీగా తగలేదు కానీ కొంచెం. ఎప్పుడన్నా పోస్ట్ ఆఫీస్ ఎక్కడ సార్? సరే ఏంటి ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పండి సార్, అర్జెంట్ గా వెళ్ళాలంటే. ఎక్కడ ఉంటారు ఇక్కడ మీరు? ఇక్కడేనా? ఏమన్నా మీ వాళ్ళు ఉన్నారా? పోస్ట్ ఆఫీస్ చెప్పండి, నేను అర్జెంట్కి వెళ్ళాలని చెప్తాను కదా. ఎదురుగా నేను ఒక ఫోటో తీసుకుని. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అని మన పేరు చెప్పి పలానా షో పేరు చెప్పి వచ్చి సెల్ఫీలని అని చెప్పి తీసుకుంటుంటారు. రాఘవ అమాయకుడు మంచోడు కాబట్టి వదిలేశాడు అందరినీ మాక్సిమం. ఆ లైట్ గా ఇచ్చినావు కానీ నిజంగా ఇలా కంటిన్యూస్ గా మన మొహం మీద ఏళ్ళు చూపించి నవ్వితే ఎంత కోపం వస్తుంది కదా. బాగుంది, మంచి రియల్ థీమ్ తీసుకొని మీ లైఫ్ లో జరిగింది, బాగా చేశారు. జనరల్ గా ఎప్పుడైనా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్ లో మనం వెళ్తాం కదా, ఏంటి సార్ సినిమాకి వచ్చారా అంటుంటారు. లేదు పోసుకోవడానికి వచ్చాను అంటే. ఒక పెద్ద ఆయనకి హెల్త్ బాగాలేకపోతే నేను ఆయన చూద్దాం వెళ్ళా. ఆయన చుట్టాలు ఒక 6-7 మంది ఉన్నారు. మనమేమో డల్గా ఉంటా, వాళ్ళే మనం చూసి నేను యాక్ట్ చేసిన పాత సినిమాలు అన్ని గుర్తుకొస్తుంటాయి. ఎక్కువసేపు ఉంటే బాగోదు, మనం ఏదో అసహ్యంగా ఉంటుందని చెప్పేసి ఉంటానండి నమస్కారం నుంచి వచ్చేస్తే బయటికి ఆయన అందరూ వదిలేశారు, వీళ్ళు మాత్రం. వెరీ గుడ్ రాఘవ, చాలా బాగుంది, అందరూ బాగా చేశారు, అద్భుతం.